మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బావురావుపేటలో కొత్త బోర్వెల్ను ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు. బావురావుపేటలో నీటి ఎద్దడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లారు గ్రామస్తులు. వెంటనే స్పందించిన మంత్రి వివేక్ సీఎస్ఆర్ నిధులతో బోర్ వేయించారని చెప్పారు కాంగ్రెస్ నాయకులు. నీటి ఎద్దడిని తీర్చేందుకు బోర్ మంజూరు చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు. ఎస్సీ కాలనీలో ఎన్ని రోజులు చాలా రోజుల నుంచి కష్టపడుతూ పాపం వాళ్ళు అందరు ఎస్సీ జాతికి చెందిన వాళ్ళు అందరు బీద ప్రజలు నీళ్ళ కొరకు చాలా కష్టపడుతూ ఉండరు. దాన్ని వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోవడంతో ప్రత్యేకంగా 1,25,000 నిధులతోటి ఇక్కడ బోరు వేసి నీళ్లు జనాలకు అందించిన గొప్ప మహనీయుడు మా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వివేక్ వెంకటస్వామి మంత్రి గారు మాకు చేసిన నిధులు, మా ఎస్సీ వాడల బోరు కానీ, మాకు కరెంటు బిల్లులు మాకు కానీ, మాకు గ్యాస్ బిల్లులు మాకు కానీ, మాకు డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ అన్నీ సక్రమంగా జరిగినాయి. ఇంకా గత ప్రభుత్వంలో మాకు ఏం అడిగినా కానీ మా ఎస్సీ వాడల్లో కానీ, బీసీ వాడల్లో కానీ ఒక పని కూడా జరగలేదు. మాకు చెన్నూరుకు పోవడానికి చాలా ఇబ్బంది ఉండేది. వర్షాకాలం వస్తే ఈ వర్షాకాలం నుండి అక్కడికి పోవాలంటే పెద్ద బురద పూసుకొని పోయేది. మా డాక్టర్ వెంకటస్వామి గారు వివేక్ వెంకటస్వామి గారు చేసిన సహాయానికి మేము జీవితాంతం కూడా మరవము. మా గౌరవపేట ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వల్లే మా బోర్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుండి మాకు నీళ్ళు లేకుండే వాడ ఈడ పట్టుకొని తిప్పలు పడుకుంటా బ్రతుకుతున్నాము. వివేక్ సార్ దయ వల్ల మాకు బోర్ వచ్చింది.